హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. టైం వచ్చేసి 6:30 అయిందండి. పిల్లల్ని ట్యూషన్ దింపేసి వచ్చే దారిలో అక్కడ బేకరీ ఉంటే ఎగ్ పఫ్ అయితే తీసుకున్నాను. ఎందుకు ఈరోజు తినాలనిపించింది. కానీ దీంట్లో వచ్చిన టమాటా కచప్ ఉంటుంది కదా, నాకు అస్సలు నచ్చదండి. టేస్ట్ అంతా పోతుంది, అందుకు నేను అస్సలు తినను. అలాగే ఉంచేసామనుకోండి, పిల్లలు తింటారు, మళ్ళీ మోషన్స్ అయితే అని చెప్పేసి పాడేస్తానమాట. తర్వాత పైకెళ్ళి బట్టలు కూడా తీసుకొచ్చేసాను. తర్వాత వచ్చేసి ఈ లైనింగ్ని తడిపేసుకుని ఆరబెట్టుకుని ఆల్రెడీ ఉంచుకున్నాను. ఐరన్ చేసేసి హ్యాండ్కి సంబంధించిన వీడియోని మాత్రం పోస్ట్ చేశానండి. కొంచెం కొత్తగా ట్రై చేశాను అనమాట. మనం ఎప్పుడు కూడా కొత్త కొత్త ఫార్ములాస్ అన్నీ ట్రై చేస్తూ ఉంటాను. అది బాగా సక్సెస్ అయిపోయిందనమాట. అయిపోతే మాత్రం దాని మీద కంటిన్యూగా ఒక 5-6 వీడియోలు అనేది మన వాళ్ళకి పోస్ట్ చేస్తాను అనమాట. సో అలాంటప్పుడు నేను కస్టమర్ ఫస్ట్ వచ్చేసి ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే నా బ్లౌజ్ ఫస్ట్ వచ్చేసి, తర్వాత అది బాగా కుదిరిందంటే కస్టమర్ బ్లౌజులు, అది ఇంకా బాగా కుదిరాయంటే ఇంకా మన వాళ్ళకి చెప్తానే ఉంటాను. వాళ్ళకి అర్థమయ్యే వరకు ఒక 5-6 సార్లు కనీసం ఒక 10 బ్లౌజులైనా చెప్తానండి. అలా చెప్పడం వల్లే మన వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. అయితే పొద్దున మా వారు ఒక చిన్న కాంప్లిమెంట్ అయితే ఇచ్చారండి. ఆయన టిఫిన్ చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యారనమాట. నేను టిఫిన్ తిన్న తర్వాత నేను వాయిస్ ఇద్దామని చెప్పేసి రూమ్లోకి వెళ్ళి వాయిస్ ఇచ్చాను. వాయిస్ అంతా అయిపోయిన తర్వాత నన్ను అదొక రకంగా చూస్తున్నారు. ఎందుకు అలా చూస్తున్నారంటే, నువ్వు ఏ పని చేసినా కూడా చాలా డెడికేట్గా చేస్తావు, చాలా బాగుంది అంటే కొంచెం ఇంప్రెస్డ్గా మాట్లాడారనమాట. మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం అండి నాకు ఇంత మంచి కాంప్లిమెంట్ ఇవ్వడము. యాక్చువల్గా అయితే ఎక్స్ప్రెస్ చేయరు బయటికి అంత తొందరగా, కానీ నా సిన్సియారిటీ అవన్నీ చూసి కూడా ఎందుకో చెప్పాలనిపించినట్టుంది, అందుకని చెప్పారు. తర్వాత కూడా అన్నారనమాట, ఎందుకు నువ్వు గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయలేదు అని. గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయాలంటే కొంచెం బయట కూడా కోర్స్ నేర్చుకోవాలండి, అంటే ట్రైనింగ్ అవన్నీ తీసుకోవాలి. అమీర్పేటలో బాగా ఇస్తారన్నమాట. దిల్సుఖ్ నగర్లో కూడా, హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్, అమీర్పేటలో కూడా గవర్నమెంట్ జాబ్ల మీద చాలా బాగా ట్రైనింగ్ ఇస్తారు. కానీ మా ఇంట్లో సిచ్యువేషన్ వల్ల నేను జాబ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్కి వెళ్ళామనుకోండి, జాబ్ చేయకూడదు అనమాట. చేయకుండా ఇంకా దాని మీద ఫుల్ ఫ్లెజ్డ్గా ఉండాలి. కానీ ఇంకా మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ సిచ్యువేషన్ అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి నేను జాబ్ చేయాల్సి వచ్చింది. సో ఇదండి ఈరోజు మినీ వ్లాగ్. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.